అటు ఎమ్మెల్యే జీనా హికాకా వ్యవహారంపై అనిశ్చితి ఇంకా తొలగిపోలేదు. హికాకా విడుదలకు విధించిన గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం నక్సల్స్ తమ వైఖరులపై పట్టువీడకపోవడంతో సందిగ్ధత కొనసాగుతోంది. ఇటలీ పర్యాటకులు క్లాడియో కొలాంజెలో, పౌలో బోసెస్కోలను మార్చి 14న అపహరించి ఒడిశా సర్కారుకు షాకిచ్చిన మావోయిస్టులు ఆ తర్వాత మరో షాకిచ్చారు. లక్ష్మీపూర్ ఎమ్మెల్యే జీనా హికాకాను అపహరించి దిమ్మ తిరిగిపోయేలా చేశారు. హికాకా విడుదలకు సంబంధించిన చర్చల ప్రక్రియకు మధ్యవర్తులను నియమించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పదే పదే చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన నక్సలైట్లు ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెట్టారు. జైళ్లలో ఉన్న సహచరులు, చాసిమూల్య ఆదివాసీ సంఘ నాయకుల విడుదల సహా 13 షరతులను విధించారు. అనంతరం ఎమ్మెల్యే విడుదలకు పలు గడువులు విధించిన నక్సల్స్ చెడ్డాభూషణం సహా మరో 7గురిని విడిచిపెట్టాలని మరో షరతు విధించారు. ఈ డిమాండ్లు నెరవేర్చడానికి ఈ నెల 10 వరకు గడువు విధించారు. మావోయిస్టుల డిమాండ్లపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తున్న సమయంలో ఒడిశా పోలీసు సమాఖ్య హెచ్చరిక స్వరం వినిపించింది. జైళ్లలో ఉన్న కరడుగట్టిన మావోయిస్టులను వదిలేస్తే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కార్యకలాపాలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ వైఖరితో ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. హికాకాను మానవతా దృక్పథంతో విడుదల చేయాలని విజ్ఞప్తి చేయడం సహా 15 మంది చాసిమూల్య ఆదివాసీ సంఘ్ కార్యకర్తలు, నేతలను విడుదల చేయడానికి సన్నాహాలు చేపట్టింది. హికాకా విడుదలకు విధించిన గడువు ముగియడంతో నిన్న మరో లేఖ విడుదల చేసిన నక్సల్స్ నేతలు డిమాండ్లు నెరవేర్చకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హికాకా విషయంపై ప్రజాకోర్టులో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.